అందరూ చిన్న చూపు చూస్తున్నారంటే దానికి కారణం బాలు రోజు తాగొస్తున్నాడని ఇంట్లో గొడవ. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు అసలు ఇంటి ఎలా వస్తానే? నాకు పెద్ద కుటుంబం కావాలనే కదా పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు చివరికి కూడా నన్ను ఎగతాళిగా చూస్తుంది. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అందరికంటే పెద్ద అబద్ధం ఆడింది నువ్వు. రేపు మనోజ్ కి కూడా మంచి జాబ్ వస్తే అన్ని సెట్ అయిపోతాయి. రూపాయి సంపాదించలేని నీ మొగుడు గురించి గొప్పలు చెప్పు. రోహిణి ఎక్కడికి వెళ్ళిందబ్బా? రోహిణి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మనోజ్ కి కాల్ చేద్దాం. విద్య చెప్పు. అక్కడ రోహిణి ఉందా? అంతా చెప్పింది. పాపం తను నిన్ను ఎంత నమ్మిందో తెలుసా? నువ్వే తన సఖి తల ఎత్తుకోలేకపోతుంది. కుమిలి కుమిలి ఏడుస్తూ నీకసలు జాబ్ చెయ్యాలన్న ఆలోచన లేదు. నీకు చాలా బద్ధకం. ఆ విషయం నేను ఈ రోజు తనకి బాగానే బుద్ధి చెప్పావు. అలా కాదు విద్య. తనెక్కడికో వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు విద్య? అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో కూడా కోడలే పోయింది. ఏంటి? రోహిణి కనిపించట్లేదమ్మా. విద్య కాఫీ తెచ్చేలోపే చెప్పకుండా వెళ్ళిపోయిందంట. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వెవడుగురా? నువ్వు నీ భార్య కలిసి రోహిణిని అవమానించారు. మీ ఇద్దరు నిన్ను వదిలిపెడితే ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు. రేయ్ నీ భార్య రే మనోజ్ వదలరా. వదలమా. కొట్టుకొని చంపుకోండి. అది నా తప్ప. వీడు చేసిన మోసం తట్టుకోలేక ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నా భార్య అవమానంతో వెళ్ళిపోయిందిరా. నా భార్య కూడా ఓసారి అలాగే వెళ్ళిపోయింది. వాడి భార్య ఈ రోజు కాకపోతే రేపైనా క్షమించేది. కానీ ప్రాబ్లం కదా. ఎందుకు బాలు అన్నిట్లో తలదూర్చి అందరి టూ మచ్ గా తిడతాడు? పార్లర్ అమ్మ వెళ్ళిపోవడానికి నేనా కారణం? మనోజ్ అన్నే తప్పు చేస్తే ఎన్నైనా అనుకోవచ్చు, కానీ మీ వదిన్నే అనే అర్హత నీకు లేదు, హక్కు నీకు లేదు కూడా కాదు. ఎందుకంటే వీడు చేసిన మోసానికే రోహిణి లక్షలు మింగినోడు బాగున్నాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా పార్క్ లో పడుకొని వచ్చినా రోహిణిని చాలా బాధ పెట్టావు. నీ వల్లే, నీ భార్య వల్లే రోహిణి వెళ్ళిపోయింది. చేసిన తప్పుకి వదినంటాం ఆయన తప్పే. కానీ ఆయన కార్ నడపకపోయేసరికి అది తీసుకొచ్చి రోహిణి ఇంట్లో అందరి ముందు చెప్పలేదా? అప్పుడు అందరికీ మా ఆయన ఒక్కడే దొరుకుతాడు. వదిలేస్తే మమ్మల్ని అందరినీ వేలం పాటలో అమ్మేసి పిచ్చు కొట్టాలి. ఏమనుకున్నాడు? ఎందుకు చెప్పాలి? చెప్తే ఏమైంది నాన్న? తన భర్తని అందరూ ఏంటి ఇది ఇంకో లా పాయింటా? నువ్వు ఆపోజిట్ లాయర్ లాగా. తను మామూలుగా ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళిచ్చుకాలి. నోర్మోయ్, వెళ్ళిపోయింది ఈ ఇంటి కోడలు. మాటలని బాధ పెట్టినందుకు ఏమి అనద్దని. ఈ లాయరం ఏంటి ప్లేట్ అటు మార్చింది? అనుకున్నారో ఇద్దరిని ఇంట్లోకి రానివ్వను. ఆ సంగతి స్విచ్ ఆఫ్ వస్తుంది. బెంగుళూరా? అయ్యో, నా వైఫ్ కాదు సార్, మా అన్న వైఫ్. థ్యాంక్ యూ, ఉంటాను. ఏంట్రా టెన్షన్గా ఉందా? నీ టెన్షన్ పోవడానికి ఒక మంచి పాట పాడినా? ఏంట్రా వెటకారంగా ఉందా? అసలే చాలా కోపంగా ఉన్నాను. నా గురించి నువ్వు ఇంట్లో చెప్పడం వల్లే కదా తను అలిగి వెళ్ళిపోయింది. రే నువ్వే ఏదో ఓడబోటు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ చదివింది మాత్రం పెద్ద పెద్ద చదువులు, పైసా కూడా పనికిరావు. హలో సార్, చెప్పండి. రోహిణి త్వరగా క్లోజ్ చేయని చెప్పి వెళ్ళిపోయింది సార్. అవును సార్, ఏమైందండి? వీడు చేసిన పనికి
అయినా నీకు అన్ని తెలియదట్లుంటే నాన్న నన్ను రోహిణి కనిపించిందా? లేదు, వెతుకుతున్నాం. పార్లర్ అసిస్టెంట్కి ఫోన్ కదా. ఆ ఊరు వాళ్ళ పూర్వీకులది. వీడిని బస్ ఎక్కిస్తాను, వీడు వెళ్తాడులే. అలా అనకండి. బాగుంది. ఇంట్లో ఏం జరిగినా అందరూ నా మీద పడతారేంటి? ఇక్కడికి రమ్మంటారు? ఆ, మన వీధి చివర ఒక సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడికి వచ్చి నేను అక్కడికి వచ్చేస్తా. మంచిగా ఉంటే నాకు ఈ తిప్పలు వచ్చేవి కావు కదా. బెళ్ళప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. 10 రూపాయలు డబ్బులు ఉండవుగా. చెప్పరా మనోజ్, రోహిణి కనిపించిందా? తను కేపీ బాలెం బస్ ఎక్కిందని పార్లర్లో పనిచేసే ఒక అమ్మాయి చెప్పింది. కేప్ ఏ వీడు కార్ ఎక్కినప్పటి నుంచి నోటుకు వాడి అవసరం మనకి చాలా ఉంది. వాడు ట్రిప్పుల కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడు కదా విని, ఈ చెవితో వదిలేసేయ్. మనసులు పట్టించుకోకురా. ఏంట్రా లక్షావతికి నా మీద చాడీలు చెప్తున్నావు? చిన్నప్పటి నుంచి నీకు ఇది. పోలేనమ్మా. ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని కూడా ఇంకో అమ్మాయితో తిరిగే వాళ్ళున్నారు.